పరమ పుణ్యక్షేత్రం శబరిమల వరుస స్కామ్లకి నిలయంగా మారింది. దేవుడన్న భయం భక్తి కానీ ఆలయ భక్తుల మనోభావాలకు కానీ ఏమాత్రం లెక్క చేయని ఆలయ నిర్వహణ సిబ్బంది చేతివాటానికి పనిచెప్తుంది. అయ్యప్ప ఆలయానికి సంబంధించిన అపారమైన సంపదపై కన్నేస్తుంది. సందు దొరికితే చాలు అన్నట్టుగా బంగారం విలువైన తరతరాలుగా వస్తున్న అమూల్యమైన వస్తువులను మాయం చేస్తున్నారు. ఇక ఆలయ ద్వారపాలకుల విగ్రహాల బంగారం చోరీ ఘటన మరవక ముందే గుడిలో ఉన్న ఎన్నో ఏళ్ల నాటి ఏకముఖి రుద్రాక్ష మాలతో పాటు స్వామి దండం తస్కరించబడి తీవ్ర కలకలాన్ని రేపాయి. తాజాగా మరో స్కామ్ శబరిమల దేవస్థానం ప్రతిష్టకు దెబ్బ కొడుతోంది. అయ్యప్ప స్వామివారి నెయ్యాభిషేకం నెయ్యి విక్రయాల్లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. శబరిమల ఆలయంలో నైవేద్యం నెయ్యి స్కామ్ వెలుగులోకి వచ్చింది. నైవేద్యం నెయ్యి విక్రయాల్లో అక్రమాలు బయటపడ్డాయి. నెయ్యాభిషేకం అనంతరం నైవేద్యం నుంచి మిగిలిపోయిన దాదాపు 16 లక్షల విలువైన నెయ్యి ప్యాకెట్లు విక్రయ కౌంటర్ నుంచి మాయమయ్యాయి. ఈ ఘటనపై దేవస్థానం విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే శబరిమల అయ్యప్పకు నెయ్యాభిషేకం చేసిన అనంతరం మిగిలిన నెయ్యిని భక్తుల కోసం 100 మిల్లీలీటర్ల ప్యాకెట్లలో విక్రయిస్తారు. దీనికి ఒక్కో ప్యాకెట్ ధరను 100 రూపాయలుగా నిర్ణయించారు. అయితే ప్రస్తుత మండల పూజల సీజన్లో అమ్మకం కౌంటర్ల నుండి సుమారు 16 లక్షల రూపాయల విలువైన నెయ్యి ప్యాకెట్లను మాయమైనట్లు దేవస్థానం విజిలెన్స్ అధికారులు గుర్తించడంతో ఈ నెయ్యి స్కామ్ బయటపడింది. ఇక సాధారణంగా ప్రత్యేక ఆలయ అధికారి ఈ స్టాక్ను విక్రయ కౌంటర్లకు అందజేస్తారు. అయితే విజిలెన్స్ అధికారుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెయ్యి ప్యాకెట్లను నింపడం, వాటి పంపిణీకి సంబంధించిన రికార్డులలో భారీగా అక్రమాలు జరిగాయి. భక్తులు నెయ్యి ప్యాకెట్లను కొనుగోలు చేసినా దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని దేవస్థానం అధికారిక ఖాతాలో జమ చేయలేదని అధికారులు నిర్ధారించారు. అయితే ఈ కుంభకోణాన్ని బయటకి రానివ్వకుండా సిబ్బంది చాలా ప్రయత్నించినప్పటికీ విజిలెన్స్ విభాగం దీన్ని లోతుగా విచారణ చేసింది. ఈ ఘటనపై శబరిమల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్పందిస్తూ నెయ్యి ప్యాకెట్లు మాయమైనట్లు సమాచారం అందిన వెంటనే విజిలెన్స్కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇలా ఉంటే శబరిమల బంగారం చోరీ కేసులో సిట్ కొత్త నివేదిక షాకింగ్ విషయాలను బయటపెట్టింది. అనుమానిత వ్యక్తులు అనుకున్న దానికన్నా ఎక్కువ మోతాదులోనే బంగారాన్ని చోరీ చేసినట్లు సిట్ బృందం పేర్కొంది. కొల్లాం విజిలెన్స్ కోర్టులో సిట్ తన రిపోర్ట్ని సమర్పించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి నుంచి ఇప్పటికే కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్పాన్సర్స్ ఉన్ని కృష్ణ పొట్టి, స్మార్ట్ క్రియేషన్స్ సీఈఓ పంకజ్ బండారి, నగల వ్యాపారి గోవర్ధన్ రొద్దాంను కస్టడీలోకి తీసుకోవాలని సిట్ తన పిటిషన్లో కోరింది. సుమారు 43 కిలోల బరువున్న బంగారం పూసిన కాపర్ ప్లేట్లను ఎలక్ట్రో ప్లేటింగ్ కోసం ప్రధాన నిందితుడు పొట్టికి అప్పగించారు. 2019లో స్మార్ట్ క్రియేషన్స్ వద్ద ఎలక్ట్రో ప్లేటింగ్ చేశారు. అయితే ఆ ప్రక్రియ చేపట్టిన సమయంలో బంగారం చోరీ జరిగినట్లు గుర్తించారు. రీప్లేటింగ్ కోసం ఫీజులో భాగంగా సుమారు 109.243 గ్రాముల బంగారాన్ని పంకజ్ బండారి తీసుకున్నారు. అయితే సిట్ బృందం ముందు ఆ మొత్తం బంగారాన్ని ఆయన అందజేశారు. ప్లేటింగ్ ప్రక్రియ తర్వాత రికవరీ చేసిన బంగారాన్ని గోవర్ధన్కి అందజేసినట్లు సిట్ పేర్కొంది. సిట్ ముందు గోవర్ధన్ 474.960 గ్రాముల బంగారాన్ని చూపించారు. ఎలక్ట్రో ప్లేటింగ్ కోసం పొట్టి ఇచ్చిన దానికి సమానంగా బంగారం అందజేసినట్లు గోవర్ధన్ చెప్పారు. అయితే ముందుగా అంచనా వేసిన దానికన్నా కాపర్ ప్లేట్లు, ద్వారపాలక విగ్రహాలు, పిల్లర్లు, శ్రీకోవిల్ డోర్ ఫ్రేమ్ల నుంచి తీసిన బంగారం ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఇలా ఉంటే కోటింగ్ చేసిన బంగారం శాంపిళ్లపై ప్రస్తుతం శాస్త్రీయ విశ్లేషణ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికీ 10 మందిని సిట్ అరెస్ట్ చేసింది. దీంట్లో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు 2 మాజీ అధ్యక్షులు కూడా ఉన్నారు. అయితే వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలు శబరిమల ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తున్నాయని అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.